జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ రోజు నా చిన్న మనవరాలు తనే స్వయంగా టిఫిన్ చేసిందంట. రండి అని తనే అందర్నీ పిలిచింది. సూపర్. అసలే టేస్ట్ సూపర్వైజర్, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ ఫుల్గా టిఫిన్ తినేయడమే. తమరాగండి. వండిన దాన్ని వడ్డించలేనా? ఏమైందిరా? ఉప్పు కసం సిన్నమ్మా. నేను చేశానని వంక పెడుతున్నారా? ఆహా, మంట. మా నాన్న పేరు ప్రేమ్ సాగర్, మా తాత పేరు జగన్నాథం, మా ముత్తాత పేరు అమర్నాథ్. ఈ మంటకి మా తాత ముత్తాతలు గుర్తుకొచ్చారు. నిజంగానే చాలా మంటగా ఉందమ్మా. అదేంటి మిథున, ఇందాక నాకు రుచి చూడమని పెట్టినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతలోనే ఇంతలా ఎలా మారే? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. అప్పుడు సరిగా కలవలేదేమో. ఆ, అది లేక ఈ మధ్యలో ఎవరైనా వంటగదిలో దూరారా? ఇది కరెక్ట్ అత్తయ్య. ఇందాక ఈ మహాతల్లి వంటగది నుంచి రావటం నేను చూశాను. అంటే బుల్లెమ్మ కలిపిందని అర్థమా? అర్థం కాదురా అనటమే. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడువుకున్నట్టుంది మీ వాలకం. వైష్ణవి వెళ్ళొచ్చింది అని మళ్ళీ బాలకం అంటావేంటి? కలపకపోతే ఉప్పు కారం డబ్బా నుంచి ఎగిరొచ్చి అందులో పడతాయా? మిథున, ప్రతి విషయంలో నన్ను బ్లేమ్ చేయొద్దు. కావాలనే నా మీద నెట్టాలనే చేస్తున్నట్టుంది. ఎవరు నెట్టాలని చూసేది? మా మామ. అంతే కదరా. అయినా మిథున తను వంటగదిలోంచి రావడం చూశాను అంది కదా. నా మీద కోపం ఇలా నోటి ముందు ముద్దు మీద చూపిస్తావా? నా వంట అత్తయ్య మెచ్చుకున్నట్టు అంతా మెచ్చుకుంటారేమో అనేగా నువ్వు ఈ పని చేశావు. ఇంతకాలం నువ్వు పొందిన మెప్పు నేనెక్కడ పొందుతాను అన్న జలసినా? బుల్లెమ్మకి జలసీలు గిలసీలు తెలివు. తెలియకుండానే రుచులు మారాయా? బుద్ధుల్ని బట్టే చేష్టలు మారతాయి. ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు నిజంగా ఏమీ తెలీదు. అమ్మా వైష్ణవి, చిన్న చిన్న వాటికి ప్రమాణాలు వేయటం ఎందుకమ్మా? నీకు ప్రమాణాలు ఉంటేగా నీ ప్రమాణాలకి విలువుండటానికి. బాగా చెప్పావు మిథున. రేఖ, ఎందుకు అరుస్తున్నావక్క? పాపం మిథున ఎంత కష్టపడి చేసిందో నాకు తెలుసు.
ఎంత రుచిగా చేసిందో నేను చూశాను. ఎంతసేపు తనదే పై చేయి కావాలన్న అక్కసు తప్ప ఆ వంటల మీద అంత కసి చూపించడం ఎందుకు? ఉప్పు కారం వేయడం ఎందుకు? ప్రమాణం చేశాక కూడా ఎందుకు చిన్నమ్మా? ఏంట్రా నీ భార్యని వెనకేసుకొస్తూ నేనేదో అనకూడని మాట అన్నట్టు తను సత్యవంతురాలు, మేమేమో అబద్ధాల కోర్లు అన్నట్టు మాట్లాడుతున్నావు? శేఖర్, నీకు తెలీదులేరా, పెడర్దాలు తీయటం తనకేం కొత్త కాదు. పెద్దమ్మా, అర్థాలైనా పెడర్థాలైనా అవతల వాళ్ళు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటాయి. మిథున ఎలా వంట చేసింది అన్నదానికి మామ్ సాక్ష్యం. వదిన ఎలా పాడు చేసింది అనడానికి మనందరం సాక్ష్యం. తనని వెనకేసుకురావడం తప్పు. ఏంట్రా ఇది? ప్రతిదానికి ఇలా మాటకు మాట ఏంటి? ఎవరో ఒకరు కాస్త తగ్గితే ఏమవుతుందిరా? తప్పు చేసిన వాళ్ళు తల వంచకపోతే ఇలాగే జరుగుతాయి. ప్రమాణానికి కూడా బిల్లు ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటారు మావయ్య? నేను అత్తయ్య గారిని వంటగదిలో చూశాను, దానికేమంటారు? అంటే అత్తయ్య కలిపిందనా? చూసారా ఎలా రివర్స్ డ్రామా వదిలిపెట్టిందో? రివర్స్ గివర్స్ అన్నావంటే బాగుండదు వదినా. రే ఏంట్రా, అన్నయ్య భార్య అని చూడకుండా గుడ్లు ఉరుముతున్నావు? కలిసిమెలిసి ఉండే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఈ ఇంట్లో సంతోషాలు నింపుతారు అనుకుంటే ఈ చిన్న చితక గొడవలేంటి? అవి చిలికి చిలికి పెద్దవి చేసుకోవడం ఏంటి? ఈ తగువలు తరతరాలు కొనసాగాల? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు మొదలుపెట్టింది శేఖర్ గారు, అమ్మమ్మ గారు, మీరు టెన్షన్ పడద్దు. మీరు నన్ను దోషి అంటున్నారు, కానివ్వండి. మాట పడ్డంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. వదిలేయండి. అపనమ్మకాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఎవరు ఏం చెప్పినా నమ్మకం కలగదు. కాలమే నిజానిజాలు సమయం వచ్చినప్పుడు నలుగురికి తెలిసేలా చేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. తప్పు నేనే చేశాననుకోండి, దానికి పనిష్మెంట్గా అందరికీ నేనే తిరిగి టిఫిన్ చేస్తాను. తిందురుగాని. అంత అవసరం లేదు. మేమెలాగోలాగా తినగలం. దేనికోసం ఇదంతా చేసిందని అర్థమైందిగా. పదండి తార. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.